ఏంటిది ఈరోజు కూడా ట్రైన్ రాలేదు. ఎందుకు నన్ను మాత్రం ఎప్పుడు వదిలేసి వెళ్ళిపోతున్నారు? ఆబ్జెక్ట్ చేంజ్ గన్తో బ్యాగ్ ని హిప్పోపోటమస్ గా మార్చగలమా? చూసారా, ఇదే నా లేటెస్ట్ కంప్యూటర్. మా నాన్న నా కోసం కొనిపెట్టారు. ఈ కంప్యూటర్ తో నువ్వేం చేస్తావు? దీంతో మనం ఏమైనా చెయ్యొచ్చు. నెట్ కనెక్ట్ చేసుకుంటే ఎవరితోనైనా మాట్లాడొచ్చు. అంతేకాదు, ఇందులో మీరు గేమ్స్ కూడా ఆడుకోవచ్చు. అంత పెద్ద నెట్ ఉందా ఇక్కడ? లోపలంత సన్నగా ఉంటుందా? చాలా ఆశ్చర్యంగా ఉందే. నోబితా, నెట్ అంటే వల కాదు. అది కరెక్టేలే. ఎంత చెప్పినా నువ్వు అర్థం చేసుకోలేవు. సరిగ్గా చెప్పావు. నాకు కూడా అలాంటి కంప్యూటర్ కావాలి. ఏంటి, నీకు కంప్యూటర్ కావాలా? అవును, కావాలి. ఈ ప్రపంచంలో ఉన్న వాళ్ళతో నేను కూడా కలిసి ఆడుకోవాలి. అయితే నా దగ్గర ఒకటి ఉంది. ఆబ్జెక్ట్ చేంజ్ గన్. ఏమిటిది? ఈ మెషిన్ ఒక వస్తువుని ఇంకొక వస్తువుగా మార్చగలదు. అది సాధ్యమేనా? సాధ్యమే నోబితా. ఉదాహరణకి ఆక్సిజన్, హైడ్రోజన్ కనెక్టే వాటర్ ని తయారు చేస్తుంది. తర్వాత వాటర్ లో కార్బన్ డైఆక్సైడ్ ని యాడ్ చేయి, అప్పుడు డైమండ్ ని తయారు చేయొచ్చు కార్బన్ డైఆక్సైడ్ సహాయంతో. ఇదంతా సైంటిఫిక్ కదా? సరే, మనం ఒక వస్తువు కోసం వెతకాలి. కంప్యూటర్ కి సమానంగా ఉండాలి. సరే, చూస్తాను. ఎక్కడుంది? డైకాన్ కరెక్ట్ గా ఉంటుంది. ఏమిటి, ఇది కంప్యూటర్ కి సమానమా? అవును, నిజమే. డైకాన్ లో డైని రిమూవ్ చేయి. అసలేమంటున్నావు? ముందు సమాధానం చెప్పు. డైకాన్ నుంచి డైని రిమూవ్ చేస్తే కాన్ మిగిలింది. ఇప్పుడు పుట్టర్ ని యాడ్ చేయి. సరే, కంప్యూటర్ ఇదేమి సైంటిఫిక్ కాదు కదా. డైకాన్ మైనస్ డై ప్లస్ పుట్టర్. భలే అదిరిపోయింది. కంప్యూటర్ లో గేమ్ ఆడడం నిజంగా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. 15 నిమిషాల తర్వాత అది డైకాన్ లా మారిపోతుంది నోబితా. అరే రే, సరే అప్పటిదాకా ఆడతాను. ఇంకా ఎలాగో 15 నిమిషాలు టైం ఉంది కదా. 15 నిమిషాలు గడిచిపోయింది. నోబితా, నీ దగ్గర కూడా కంప్యూటర్ ఉందా? నువ్వు నాకోసారి ఇస్తావా? ఇవ్వలేదనుకో. సరే, తీసుకో. ఏంటి? నాకిప్పుడు అది అక్కర్లేదు. జియా, నీకే ఇచ్చేస్తున్నాను, తీసుకో. ఏంటి, నిజంగానా? పరిగెత్తు. అదే జియా, నీ దగ్గర కూడా కంప్యూటర్ ఉందా? అవును, ఏం ఈర్ష్యగా ఉందా? అరే, నన్నే మోసం చేస్తారా నోబితా, డోరేమోన్? సుజుమి నుంచి జూని మైనస్ చేస్తే ప్లస్ రూ. సురుమే. నువ్వు ఇలా చేయాల నోబితా. దాన్ని చూస్తే జాలేయడం లేదు. ఏం పర్వాలేదు, 15 నిమిషాలకేగా, తర్వాత మారిపోతుంది. అరే, ఒక పిల్లి దాని దగ్గరికి వెళ్తోంది. ప్లస్ నేకో విత్ స్మాల్ సు. నోబితా, ఆబ్జెక్ట్ చేంజ్ కానీ ఇలా వాడటం మంచిది కాదు. ఏం పర్వాలేదులే డోరేమోన్. అసలు ఈ వేర్లెందుకు ఈ కొమ్మ మీద ఉన్నాయో ఏం అర్థం కావడం లేదే. డోకాలో నుంచి మైనస్ డో ప్లస్ యా. అరే, కెటిల్స్ ని ఇలా విసిరి పారేసింది ఎవరు? చూస్తుంటే కొత్తవిలా ఉన్నాయే. ఎప్పుడు ఏ వస్తువుల్ని వృధా చేయకూడదు. వారి నాయనో, అసలేం జరుగుతోంది?
నోబితా మర్యాదగా దాన్ని నాకు తిరిగి ఇచ్చేయి. ఇంకాసేపు ఆగి ఇచ్చేస్తాను. నోబితా కమాన్ -N. అరే దారుణం. నోబితా నోబితా ఆగు. ప్యాన్ కి టీ యాడ్ చేయాలి. ప్లీజ్ జామ్ పాన్ క్రీమ్ పాన్ ఇవ్వండి. సరే సరే, జామ్ ప్యాను క్రీమ్ ప్యాను రెండూ కావాలా? అరే షిజుకా ఉందా? దారుణం. నోబితా తిరిగిచ్చేయ్. అప్పుడే కాదు. నోబితా తిరిగిచ్చేయ్. నోబితా తిరిగిచ్చేయ్. ఎక్కడున్నా? డోరేమాన్, దీనంతటికీ నువ్వే కదా కారణం. నాకేమి తెలీదు జియాన్. ఏంటి సిద్ధంగా ఉన్నావా? నన్ను వదిలే. ఇప్పుడు ఏం చెయ్యను? నిన్నో డోరేమోన్ నుంచి -Amon ప్లస్ ముకాన్. ఇక్కడ ఏం జరుగుతోంది? నీకు తగిన శాస్తి జరిగింది. ఏంటి వాగుతున్నావు? అయితే ఈ పని చేసింది నువ్వేనన్నమాట. నువ్వు అయిపోయా. కుకో నుంచి -కు ప్లస్ రో. జియాన్, అరే సుషికా, నన్ను చూడకండి, ఇక్కడ నుంచి వెళ్ళిపోండి. ఇప్పుడు నేను ఇక్కడి నుంచి జారుకోవచ్చు. అరే నాకు తల తిరుగుతోంది. అంతా బాగానే జరుగుతోంది. అలసిపోయాను. సారీ డోరేమోన్. అరే నాకు తల తిరుగుతోంది. అరే నోబితా, అరే నోబితా ఎక్కడికి వెళ్ళాడు? సార్, ఈ రోజు మీ ఇంటికి వద్దామనుకుంటున్నాను. నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? నేను మీ ఇంటికే బయలుదేరాను. మర్చిపోయానే. టెస్ట్ లో నాకు 0 మార్క్ వచ్చిన విషయం తెలిసిపోతుందే. నోబితా, దయచేసి నన్ను క్షమించండి సార్. సెన్సే నుంచి రెండో సేని మైనస్ చేసి బేని యాడ్ చేయాలి. సెన్ బే. సార్, ఆగు. అరే సార్, ఇప్పుడు ఏం చేయనబ్బా? సెన్ బే నుంచి -బే ప్లస్ టోకీ. ఫైటర్ ప్లేన్. సార్ ఎక్కడికో వెళ్ళిపోతున్నారు. సెంటోకి నుంచి -టోకి ప్లస్ మెంకి. సెన్మేకి అంటే వాష్ బౌల్. సార్ ఆగండి. అమ్మో, అయిపోయాను. అది వాష్ బౌల్ అమ్మా. నోబితా, ఇది నువ్వు చేసిన పనేనా? అది నేను అమ్మా, అదేంటంటే అమ్మ అసలు ఇప్పుడు అమ్మ నుంచి మాని మైనస్ చేయాలి. అసలు నేను నీతో వేగలేకపోతున్నాను. ప్లస్ బేర్. ఏం చెప్పినా సరే నువ్వు నీ పద్ధతిని మార్చుకోవడం లేదు. అరే నేనేదో అందమైన బేర్ వస్తుంది అనుకున్నానే.
సారీ, నన్ను క్షమించండి. నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు నోబితా? 0 తెచ్చుకున్న టెస్ట్ పేపర్ ని దాచావు కదూ. అసలు నీ ఉద్దేశం ఏంటో అర్థం కావడం లేదు. నీ దైనందిన జీవితంలో కూడా నువ్వు క్రమశిక్షణతో నడుచుకోవాలి. ఇందుకు శిక్షగా వీడికి కొన్ని రోజుల వరకు పాకెట్ మనీ ఇవ్వను. చాలా దారుణం. నువ్వెప్పుడూ చీటింగ్ చేస్తావు కాబట్టి ఇలా జరుగుతోంది.